హాయ్ హలో వెల్కమ్ టు అను ఛానల్. ఈరోజు నేను రాగి మాల్తో అదే రాగి జావా అంటారు కదండి, ఆ జావా ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ముందుగా పొయ్యి వెలిగించుకొని ఒక తపేలు పెట్టుకొని ఈ చిన్న గ్లాస్తో 2 గ్లాసులు నీరు వేసుకొని అది మరుగుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా స్పూన్లు రాగి పిండి ఒక గిన్నెలో కొంచెం నీరు వేసి స్పూన్లు రాగి పిండి ఇలా వేసుకొని ఉండలు లేకుండా ఇలాగా శుభ్రంగా కలుపుకోవాలండి. ఇలాగా ఉండలుగా ఉండకూడదు. ఉండలుగా ఉంటే రాగి జావా అనేది శుభ్రంగా ఉడకదనమాట. అది పలచగా ఉండదు, అప్పుడు అది చిక్కగా వచ్చేస్తుంది, ఉండలాగా ఉంటుంది అన్నమాట, బాగోదు. అందుకు ఇలా పలచగా కలుపుకోవాలండి. ఈ రాగి పిండి అనేది మేము ఇంట్లో చేసుకున్నామండి. రాగులు గుడాం నుంచి తెప్పించుకొని శుభ్రంగా బాగు చేసి కడిగేసి పైన ఎండేసుకొని అది కొంచెం మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం మిక్సీ చేసుకొని ఆ పిండి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఇలా వీక్లీ 1 టైం ఒకసారి చేసుకొని తాగుతూ ఉంటామండి. ఎందుకంటే ఈ రాగి మాల్ట్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అని ఇప్పుడు చెప్తున్నారు కదా. అందరికీ ఒళ్ళు నొప్పులు, కాలు పీకులు అవి ఎక్కువగా ఉంటుంది కదా. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చెప్పినా వాళ్ళు కూడా అంటున్నారు వీక్లీ 1 టైం అయినా రాగి మాల్ట్ తాగండి, తాగితే మంచిది అని చెప్తున్నారు. అందుకే నేను కూడా ఈసారి తాగుదామని ఒక నిర్ణయానికి వచ్చాను. నాకు పెద్దగా ఇష్టపడ్డు, కానీ ఒకసారి తాగుదామనేసి చేసుకుంటున్నాను. అప్పటికప్పుడు చేసుకొని వేడిగా తాగితే బాగుంటుందని. ఇలా కలిపాం కదండి. ఇదిగో నీళ్ళు కూడా మరుగుతుంది. నీళ్ళు కూడా బబుల్స్ లాగా వచ్చింది, మరుగుతుంది. ఇప్పుడు ఈ మరుగుతున్న దాన్ని ఈ మరుగుతున్న నీటిలో ఇప్పుడు ఈ రాగి పిండిని కలిపాం కదా, నీటిలో కలిపాం కదా, అది ఇట్లా వేసేయడమే. వేసి బాగా కలపాలన్నమాట. ఉన్నది చుట్టకుండా బాగా పలుచగా కలపాలి. మంటని హై ఫ్లేమ్లో ఉంచకూడదు, సిమ్లో ఉంచాలి. ఇలా మరుగుతూ ఉండాలన్నమాట. కనిపిస్తుందా? అలా పొంగు వచ్చేటప్పటికి అలా పొంగుతున్నప్పటికీ ఆఫ్ చేయాలన్నమాట. అంటే ఆపుకొని సిమ్లో పెట్టాలి. అలా మరుగుతున్నట్టుగా ఉంది కదా. అలా మరుగుతున్నప్పుడు అలా పలుచగా ఉండాలన్నమాట, బాగా మరగాలి. కొంచెం నీరు అనేది ఎక్కువ వేయాలండి. దీంట్లో నీరు తగ్గిస్తామనుకోండి చక్కగా రాగి సంగట్లాగా వచ్చేస్తుంది, తిన్నామన్నమాట. అది తాగలేమన్నమాట. అది అప్పుడు తినడానికి అవుతుంది కానీ తాగడానికి అవ్వదు. అది ఇలా మరుగుతున్నప్పుడే కొంచెం టేస్ట్కి చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఆ వేడి కరిగిపోతుందండి. చిన్న బెల్లం ముక్కే, అది మంచి బెల్లమేమి కరగటయ్యక్కర్లేదు. షాపింగ్ మాల్లో కొన్ని బెల్లం ఇసుక ఏమీ ఉండదు. అందుకే నేను మరి దానికి వేరేగా వేడి చేసి వరగట్లేదు. ఇలాగా బెల్లం వేసుకోవాలి. బెల్లం కరిగిపోయిన తర్వాత కొంచెం టేస్ట్కి, ఎందుకంటే ఆ పిండి కొంచెం స్మెల్ కొంతమందికి నచ్చే కదా, అలా నచ్చదు అనుకునేటప్పుడు కొంచెం మన ఇంట్లో యాలకుల పొడి ఉంటుంది కదా, ఆ యాలకుల పొడి అనేది కొంచెం వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. తాగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అలా కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఇలా యాలకుల పొడిలా కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే కొంతమందికి రాగి పిండి వాసన అనేది నచ్చదు. ఆ నచ్చకపోయేటప్పుడు తాగడానికి కొంచెం ఇబ్బందిలాగా ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం ఇలా యాలకుల పొడి వేసుకుంటే వాసనకి వాసన బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇలా ఈ విధంగా రాగి మాల్ట్ చేసుకుంటా అంటే బాగుంటుంది. దీంట్లో కొంతమంది ఏంటంటే
పాలు కూడా వేసుకుంటారు. రాత్రి నానబెట్టి ఉంచిన శనగపిక్కలు వేసుకుంటారు. అలా వేసుకొని కూడా కొంతమంది కొంచెం తక్కువ నీరు వేసి కొంచెం చిక్కగా చేసుకుంటారు. అందులో కొంచెం పాలు, రాత్రి నానబెట్టిన శనగపిక్కలు అవి వేసుకొని అలాగా కొంచెం చిక్కగా మరిగించుకొని తాగుతారు. అంటే తాగరు, కొంచెం పాయసం లాగా ఉంటుంది అన్నమాట. అది పరవాన్నం లాగా ఉంటుంది, అలాగే దిమ్మనం లాగా ఉంటుంది అన్నమాట. అలా తింటారన్నమాట కొంతమంది ఏంటంటే ఇలాగే పలచగా చేసుకొని అందులో కొంచెం మజ్జిగ కలుపుకొని తాగుతారు. ఎలా తాగినా మొత్తానికి రాగి మాల్ట్ అనేది చాలా మంచిదండి. కాళ్ళు నొప్పులు అవి ఇవి ఉండవు. కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, నీరసం అవి ఉండవు అంటారు. అలా తాగితే మంచిది అని అంటారు. షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది అనుకొని అంటారు. కాబట్టి ఏదో ఒక రూపంలో వారంకి ఒకసారైనా మనం రాగి మాల్ట్ తాగితే మంచిది. ఎవరికి ఎలా నచ్చితే అలా చేసుకొని తాగితే మంచిది. కొంతమంది మజ్జిగ చేసుకొని తాగుతారు, కొంతమంది పాలు వేసుకొని చేసుకొని తాగుతారు. అలా రకరకాలుగా చేస్తారన్నమాట. మా రూపకి కూడా తిమ్మనంలా చేస్తారు. పాలు వేసి రాత్రి నానబెట్టి శనగపిక్కలు అవి నానబెట్టి అవంతా శనగపిక్కలు అవి వేసి చేస్తుంది తిమ్మనంలాగా. అది కూడా మీకు ఇంకోసారి వీడియోలో చూపెడతాను. నాకైతే ఇలా పలుచగా ఉంటేనే దిగుతుంది, చిక్కగా ఉంటే మాత్రం నాకు దిగదు. అందుకే నేను ఇలా కొంచెం పలుచగా చేసుకున్నాను. ఇది ఇంకా చల్లారితే కొంచెం చిక్కబడిపోద్ది అనుకోండి. నాకైతే ఈ రాగి పిండి వాసన నచ్చదు, అదోలా ఉంటుంది. అందుకే కొంచెం యాలకుల పొడి వేసుకున్నాను, బాగుంటుందని. నాకు దీన్ని చూస్తుంటే శ్రీరామనవమి రోజు రాముడు పానకం చేస్తారు చూసారా, అలా అనిపిస్తుంది. బెల్లం నీటిలోన యాలకపళ్ళు వేసుకొని యాలకపళ్ళు కొండ వేసుకొని పానకంలా చేస్తారు చూసారా, నాకైతే అలా కనిపిస్తుంది. అలా కనిపిస్తుంది నాకైతే. ఇది చల్లారితే చిక్కబడతాడు అనుకోండి. నాకైతే ఇలా నచ్చింది. అయితే మరి చూడాలి ఎలా టేస్ట్ ఉంటుందనేది. నేనైతే ఇలా చేసుకున్నాను. ఎందుకంటే మా రూపక్క నాకు 2-3 సార్లు చేసింది, కానీ నాకు నచ్చలేదు. అది కొంచెం చిక్కగా ఉంది, తాగడానికి ఇబ్బందిగా అనిపించింది. అందుకే ఈరోజు నేను చేసుకుంటాను పలచగా అనుకొని అన్నాను. అందుకే మా రూపక్క నాకు చేయలేదు, నేనే చేసుకుంటాను. అందుకే మా రూపక్క నాకు చేయకుండా వెళ్ళిపోయింది. ఈరోజు నేనే చేసుకుంటున్నాను ఇలాగన్నమాట రాగి మాల్ట్. ఇప్పుడు కొంచెం ఇది బాగా మరిగిపోయిన తర్వాత ఇలా బాగా మరిగిపోవాలి చూడండి, లేకపోతే పిండి పచ్చివాసన వస్తుంది. ఇలా మరగకపోతే ఇలా పొంగు వచ్చేటట్లుగా పాలు ఎలాగైతే పొంగుతున్నప్పుడు ఎలా పొంగు వస్తుందో అలా వచ్చినట్లు ఇలా బాగా మరిగిపోవాలి. ఇలా మరిగిపోతేనే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు పొయ్యి ఆపేసి ఇందులో కొంచెం పల్చని మజ్జిగ వేసుకోవాలి. మజ్జిగ వేసుకుంటే కొంచెం కలర్ వస్తుంది అన్నమాట, వైట్గా కలర్ వస్తుంది. కూల్ కూడా ఆరోగ్యానికి కూడా చల్లదనము. ఇప్పుడు సమ్మర్ కదా, ఒంట్లో వేడి ఎక్కువ ఉంటుంది కనుక మామూలుగా కూల్గా మజ్జిగ వేసుకొని రాగి మాల్ట్ తాగితే టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి చల్లదనం కూడా. ఈ విధంగా అయితే నేను ఈరోజు రాగి మాల్ట్ చేసుకున్నాను. ఇలా వారంకి ఒకసారైనా తాగాలి, తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఈ విధంగా రాగి మాల్ట్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత ఒక కప్పులో వేసుకొని నాకు ఇష్టం అనేసి కొంచెం 2-3 జీడిపప్పు, బాదం పిక్కలు రోజు నానేసుకొని తినడం అలవాటు. అది కూడా పనిలో ఇంట్లోనే అయిపోద్దని వేసాను. బాదం పిక్కలు ఒక 4, వాల్నట్లు ఒక 2, కిస్మిస్ ఒక 4, బాదం పిక్కలు, కిస్మిస్, జీడిపప్పు, వాల్నట్ అవి కూడా వేసాను. అలా తాగుతుంది, కొంచెం తాగుతుంది. అలా దాంట్లో తిని వచ్చాను, అలా వేసాను.
రెండు పని అయిపోతుంది ఒకేసారి. మళ్ళీ వేరే తాగాలి మరి ఇంకెందుకు, అందులోనే వేసేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుందనేసి వేస్తానమాట. ఈ విధంగా నేను రాగి మాల్ట్ చేసుకున్నాను. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే రాగి మాల్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదిగో ఈ విధంగా నేను చేసుకున్న రాగి మాల్ట్ ఇలా తాగుతున్నాను, బాగుంది. సూపర్గా ఉంది. ఇలా బాదం పెట్టాం, బాగుంది. నాకైతే ఇలాగే నచ్చింది. మజ్జిగ వేసాం కదా, కొంచెం బెల్లం వేసాము, కొంచెం పుల్లగా తీపిగా, మధ్యలో డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వాసన అది తగులుతుంటే నాకు ఎలా ఉందంటే పంచామృతం తాగిన ఫీలింగ్ వస్తుంది. రాగి మాల్తో తాగిన ఫీలింగ్ రాలే. పంచామృతం చేసుకొని ఇంట్లో పూజలు పంచామృతం చేస్తాం కదా, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, బెల్లం అన్నీ వేసుకొని చేస్తాం కదా, అలా ఉందన్నమాట. అలా నాకు నచ్చింది. అలా తాగిన ఫీలింగ్ కలిగింది. ఏదో జీడిపప్పు, బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే చేసుకొని తాగండి, ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.